తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ యవన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని సేవ విషయంలో యవన బిడ్డలు ప్రభువుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండగలరు. దేవుని అద్భుతమైన సేవా పరిచర్యలు నెరవేర్చే విషయంలో అనుభవజ్ఞులైన పెద్దవారు మాత్రమే కాదు కానీ యవన బిడ్డలు కూడా ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి యవన ప్రాయంలో వారు జాగ్రత్తగా ఉంటే, వారు జాగ్రత్తగా ప్రవర్తిస్తే, జాగ్రత్తగా నడుచుకుంటే వారు ఇతరులకు ఎంతో మాదిరికరమని పౌలు